దేవుని వాక్యాన్ని వినడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నిర్గమకాండము 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబములతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో, ఇజ్రాయేలీల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపుకుంటున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము, రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఇజ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠిన సేవ చేయించుకొనిరి. వారు ఇజ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకుల పనిలోను, పొలములలోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. చదవబడినటువంటి లేఖన భాగంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ నుంచి యెహోవా, దేవుడైన యెహోవా ఒక జాతిని తీసుకొని వచ్చాడు. ఈ జాతి పేరు ఇజ్రాయేలు, యూదులు. వీరేం చేశారంటే యోసేపు అని తన చిన్న కొడుకు ఐగుప్తులో స్థిరపడిన తర్వాత యోసేపు వారందరినీ తీసుకొని వెళ్ళాడు అక్కడికి. వీళ్ళందరూ ఐగుప్తులో చాలా జనాంగంగా తయారయ్యారు. అంటే 70 మంది వెళ్ళారు వారి వారి కుటుంబాలతో. లెక్కకి మించినంత మంది సంతానం పెరిగారు వాళ్ళ దేశంలో. అంటే వీళ్ళ బలగం కంటే యూదుల బలగం ఎక్కువైంది. అయితే ఐగుప్తులో యోసేపును కానీ, యోసేపు అన్నదమ్ములను కానీ, యోసేపు చేసిన పనిని కానీ తెలియనటువంటి కొత్తగా మరో వ్యక్తి సింహాసనం మీద కూర్చున్నాడు. ఫరో ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఫరో అంటే రాజు. ఇంతకుముందు ఉన్న రాజుకి యోసేపు తెలుసు, అతని అన్నదమ్ములు తెలుసు, వాళ్ళ ప్రవక్తను తెలుసు, వారి దేవుడు తెలుసు, వారి విశ్వాసం తెలుసు. వీళ్ళంతా నీతిమంతులో తెలుసు, వీళ్ళంతా దేవుడికి భయభక్తులు కలిగి ఉంటారో తెలుసు వాళ్ళకి. అయితే ఇప్పుడు వీళ్ళ ప్రవక్తన తెలియనటువంటి కొత్త రాజు ఒక ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ రాజుకి వీళ్ళలో ఏం కనిపించిందంటే, మన రాజ్యంలో ఉన్నటువంటి మన ప్రజల కంటే, మన రాజ్యంలో ఉన్నటువంటి మన సైన్య బలాల కంటే ఈ యూదులు ఎక్కువగా కనపడుతున్నారు. ఈ ఇజ్రాయేలీలు బహుజనంగా ఉన్నారు, ఎక్కువ మంది ప్రజలుగా అయిపోయారు.
వీళ్ళని ఇలా వదలకూడదని వాళ్ళని చూసి అసహ్యపడి ఇక వీళ్ళని అంతం చేయాలి, వీళ్ళని అనగదొక్కాలి అని ఒక ఆలోచన తెచ్చుకొని వీళ్ళని వెట్టి పనుల్లోకి తోశారు. వెట్టి పనులు అంటే ఇక యూదులంటే వీళ్ళకి బానిసలేక. ఇంతకుముందు యోసేపుని గుర్తుపట్టిన రాజు యూదులకి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు, రాజ సంస్థానాల్లో ఉద్యోగాలు ఇచ్చాడు, వాళ్ళకి అధికారాలు ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళ ప్రవక్తను కానీ గత చరిత్ర కానీ తెలియనటువంటి రాజు ఏం చేస్తున్నాడంటే వీళ్ళని చూసి అసహ్యపడి వీళ్ళని వెట్టి పనుల్లోకి తోశారు. ఎలాంటి పనులు అంటే కాలువలు తీయడం, ఇటుకలు తయారు చేయడం, వీళ్ళు నివసించే భవనాలను నిర్మించుకుంటాం, వీళ్ళ పట్టణాలు కట్టించుకుంటాం, కూలి పనులు చేపించడం, కఠినమైన ప్రతి పని వీళ్ళ చేత చేపించేవాడు. అయినా సరే వీళ్ళు ఎక్కడా తగ్గట్లా. వీళ్ళు పని చేస్తున్నా కానీ వీళ్ళని చంపుతున్నా కానీ వీళ్ళు సంతానంలో ఎక్కడ తగ్గట్లా మరింత పెరుగుతున్నారంట. హింస పెట్టే కొద్దీ, నాశనం చేసే కొద్దీ వీళ్ళు పెరుగుతున్నారంట. అంటే పాత జనం కంటే ఇంకా పెరుగుతూ ఉన్నారంట. ఇలా కాదు అని మరింతమైన కఠినమైన దాస్యానికి వాళ్ళని అప్పచెప్పి వాళ్ళ ప్రాణాలకి విసుగు తెప్పించారని మేము బ్రతుకుంటాం దండగా. అంటే ఇక వాళ్ళందరూ భయంకరమైన ఏడుపు రోదన చేస్తున్నారు. మా వల్ల కాదు, మేము చచ్చిపోతే బాగుండు, ఈ పనులు మేము చేయలేం అని అంత విసుగు తెప్పించారంట వాళ్ళకి. అప్పుడు దేవుడు వీళ్ళ బాధను చూశాడు. బాధను చూసి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇజ్రాయేలీలతో చేసినటువంటి నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఒకానొక రోజున అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఒక మాట ఇచ్చాడు, ఒక వాగ్దానం చేశాడు. అబ్రహాము, నా మాటిని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసాన్ని విడిచిపెట్టి, నీకున్నటువంటి మూఢత్వాన్ని విడిచిపెట్టి, నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి నువ్వు పక్కకు వచ్చావు కదా, అయితే నిన్ను ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు లెక్క పెట్టలేరు కదా, అంత జనంగా చేస్తాను. ఇసుక రేణువులు లెక్క పెట్టలేరు కదా, అంత విస్తరింపజేస్తాను నీ వంశాన్ని. ఒక్కడొచ్చాడు, ఇలా వాగ్దానం చేస్తే నీకు ఒక దేశాన్ని ఇస్తాను. కనానీయులు ఇప్పుడు నివసిస్తున్నారు కదా సమస్తమైన భ్రష్టత్వంతో. అయితే ఇప్పుడు వాళ్ళ పాపం ఇంకా పరిపక్వం అవ్వలేదు, వాళ్ళు త్రాసులో తూగబడుతున్నారు, ఇంకా అది పూర్తి అవ్వలేదు. నేను ఎంచిన పాపం అనేది ఇంకా పూర్తి అవ్వలేదు వాళ్ళ నెత్తి మీద పోయడానికి. కాబట్టి కొంతకాలం వరకు మీకు వ్యవధి ఉంది. ఈరోజు మీరేం చేస్తారంటే మీ సంతానాన్ని వృద్ధి చేసుకోండి అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు. మీకు దేశాన్ని ఇస్తానన్నాను కదా అని వీళ్ళ బాధలు చూసి దేవుడు గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు మోషే అనే ఒక వ్యక్తిని ఈ ఇజ్రాయేలీల నుండి పుట్టించి ఆ వ్యక్తిని రాజవంశంలో పెరిగేలాగా చేసి రకరకాల అద్భుతాల చేత, రకరకాల ఆయన బలమైన కార్యాల చేత వీళ్ళందరికీ రక్షకుడిగా నియమించాడు. నియమించినప్పుడు మీకు షార్ట్కట్లో చెప్తున్నాను, వీళ్ళని యెహోవా దగ్గర నుంచి జనాంగంగా చేయడానికి వీళ్ళకి చెప్తూ వచ్చాడు. వీళ్ళు కొన్ని రోజులు వినలేదు. తర్వాత దేవుడు చేసే అద్భుతాలన్నీ చూశాడు. ఐగుప్తు మీదకి 10 రకాల తెగుళ్ళు తెప్పించాడు. మీకు గుర్తుందా? ఐగుప్తు మీదకి 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి. ఈ 10 రకాల తెగుళ్ళు చూసి గుర్తుపెట్టారు, అవును ఈయన జీవం కలిగిన దేవుడు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, మా పితరులతో, మా ముందున్న తరాలతో వాగ్దానం చేసిన ఆయన నమ్మి వీళ్ళు మోషేతో పాటు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళని అలా తీసుకొచ్చి ఎడారి గుండా 4 సుమారు కొన్ని రోజుల ప్రయాణంలో దేవుడు ఇస్తానన్న దేశానికి వెళ్ళిపోయేవాళ్ళు. మీకు అర్థం కావడానికి ఇక్కడ నుంచి పైపుల్ రోడ్డుకి ఎంతసేపు వెళ్తాం? మహా అయితే ఒక 5 నిమిషాలు వెళ్తాం. బండి మీద అయితే, నడుచుకుంటూ అయితే 1 గంట. అవునా? ఇక్కడ నుంచి దేవుడు ఇస్తున్నటువంటి ఆ దేశానికి ఎన్ని రోజులు వెళ్ళొచ్చు? కొన్ని రోజుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ చూడండి 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేశారంట. ఫరో దగ్గర కష్టాల నుంచి తప్పించి వీళ్ళని దేశాన్ని ఇస్తానని తీసుకొని వచ్చాడు మోషే ద్వారా. వీళ్ళతో నిబంధన చేశాడు సినాయి పర్వతంలో. అయితే కొన్ని రోజుల ప్రయాణాన్ని, కొద్ది నెలల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు చేశారు వీళ్ళు? ఆశ్చర్యంగా లేదా?
ఇక్కడ నుంచి 5 నిమిషాలు బండి మీద పోతే, నడిస్తే గంట. దీన్ని ఒక 10 రోజులు చేసామంటే, ఇక్కడ నుంచి 10 రోజులు చేసామంటే, ఇక్కడ నుండి జీ బ్లాక్, అక్కడ నుంచి మళ్ళీ ఎఫ్ బ్లాక్, మళ్ళీ అక్కడ నుండి జీ బ్లాక్, మళ్ళీ ఎఫ్ బ్లాక్, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో దగ్గరికి, మళ్ళీ ఇక్కడ దగ్గరికి, ఇంత రాతంతో చేసుకున్నా 10 రోజులకి పైపు రోడ్ వెళ్తే దేవుడు కావాలని తీసుకొచ్చారా? మమ్మల్ని ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావు మోషే అన్నాడు. మేము అక్కడ బాగానే ఉన్నాం. ఎర్ర సముద్రం చీల్చినప్పుడు చూశారు, వీళ్ళకి ఆహారాన్ని ఇచ్చినప్పుడు చూశారు, పరలోకపు దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాను తిన్నారు, వీళ్ళు చేపలు తిన్నారు, కూరలు తిన్నారు. వీళ్ళకి ఏది కావాలన్నా దేవుణ్ణి ఇబ్బంది పెడుతూ వచ్చారు. అంటే దేవుణ్ణి విసిగించారు వీళ్ళు. దేవుడు మంచిగా వారికి కావాల్సిందంతా అందించుకుంటూ వచ్చాడు. అయితే కొద్ది నెలల్లోనే వీళ్ళు ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్ళిపోతారు. కానీ 40 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటే, వీళ్ళు యెహోవా మీద తిరుగుబాటు చేశారు. ఏం చేశారు? తిరుగుబాటు అంటే 10th క్లాస్ చదువుతున్నావు పాలు. తిరుగుబాటు అంటే అర్థం ఏంటి? నా తిండి తింటూ, నేను అనుగ్రహించిన రక్షణలో నడుస్తూ, రాత్రి ఏ దూతని పెట్ల, అగ్నిస్తంభంగా నేనే ఉన్నా మీకు ఆ ఎడారి చలిలో. పగలు సూర్యుడి వేడికి నేను ఏ దూతని పెట్ల, నేను మేఘస్తంభంలో ఉన్నాను మీకు. నేరుగా నేనే మీకు అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటుంటే, నా తిండి తిని, నా నీడను నడుస్తూ, నా వెచ్చదనాన్ని సరిగాల్చుకుంటూ, నా దయవల్ల మీరు ఆహారం తింటూ, కూరళ్ళు తింటూ, మాంసం తింటూ, బంటలో నీళ్లు తాగుతూ ప్రయాణం చేశారు. అయితే మీకు అవసరం వచ్చినప్పుడల్లా మోసే మీద సనగటం, మమ్మల్ని యెహోవా ఇక్కడికి ఎడారిలో చంపడానికి తెచ్చాడా, మమ్మల్ని నశింపజేయడానికి తెచ్చాడని గొనుక్కుంటాం, దేవుణ్ణి దూషించడం, ఆజ్ఞల కొరకు యెహోవా దగ్గరికి పర్వతాన్ని ఎక్కి మోసే వెళ్తే వచ్చేలో వీళ్ళు ఏం చేస్తున్నారు? కింద తినచ్చు, త్రాగుచ్చు, ఏ భేదం లేకుండా మొత్తం పాపం చేసుకుంటూ ఉన్నారు. చిన్న లేదు పెద్ద లేదు, మొత్తం వ్యభిచారంలో మునిగిపోయారు. నగ్నంగా డ్యాన్సులు వేస్తున్నారు, ఎక్కడో అక్కడ మద్యపానాన్ని సేవిస్తున్నారు, అంతా పాపంలో పడిపోయారు. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి ఒక బంగారు దోణ చేసుకున్నారు. అహరోను, మోషే చచ్చిపోయి ఉంటాడు, మోషే రాడు, మా కోసం మా ముందు నడవడానికి దేవుణ్ణి చేయంటే అహరోనుకైనా మైండ్ పని చేయకూడదు? అరే మోషేతో నాతో మాట్లాడిన దేవుడు సజీవంగా ఉన్నాడు, ఆయన సమీపించడానికి కూడా యోగ్యులం కాదు, అలాంటిది ఆయన సన్నిధికి రానిచ్చాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉరుములు మేఘాల మధ్యలో, సముద్రం మధ్యలో ఎంత అద్భుతం చేసి తీసుకొస్తే యుద్ధం చేయమంటారు ఏంటి వీళ్ళు? జ్ఞానం కూడా లేదు, పలకలు తీసుకొస్తారు. ఇలాగా రకరకాలుగా శోధించుకుంటూ దేవుణ్ణి బాధ పెడుతూ 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. వీళ్ళ 40 సంవత్సరాల యాత్ర కారణం ఏంటి? 40 సంవత్సరాల ప్రయాణానికి కారణం ఏంటి? వారి అవిధేయత. వారి విధేయతతో ఉంటే ఈరోజు తెచ్చినాడు రేపు మమ్మల్ని పోషించరా అని ఒక విశ్వాసంతో వాళ్ళు ఉంటే, ఉదయాన్నే ఆ హృదయాన్ని చూసి దేవుడు పంపించరా? ఒక వ్యక్తి తన తప్పిపోయిన కుమారుడు గురించి మీకు ఎంతమంది తెలుసు? తప్పిపోయిన కుమారుడు అన్నాడు, తను తన తండ్రి ఆస్తిలో ఉండి భాగాన్ని తీసుకొని దూరదేశం వెళ్ళి దానంతా పోగొట్టేసుకుని ఆ వ్యక్తి ఇక పశ్చాత్తాపడ్డాడు. అంటే నేను పరలోకానికి మొదట దేవుడికి, తర్వాత నా తండ్రికి పాపం చేశాను, అంటే నా తండ్రిని క్షోభ పెట్టాను, నా తండ్రి ఆస్తిని పాడు చేశాను, అయితే మొదటగా నా ప్రవక్తని నన్ను చెడగొట్టుని దేవుడిని బాధ పెట్టాను, నేను పాపిని అని గుర్తుపెట్టి ఇంకా చెప్పలా. వచ్చాడు నేరుగా, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, ఇక ఈ పందులు తినే పొట్టు దగ్గర నేను ఎంతసేపు ఉంటాను, మా నాన్న ఎంట చాలా మంది పని చేసుకొని బ్రతుకుతున్నారు, మా నాన్న అడుగుతాను వెళ్ళేలాగా, నాన్న యజమానుడా, నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి కూడా అర్హత లేదు, యోగ్యత లేదు, నీ డబ్బును నాశనం చేసి వ్యభిచారాలు, విందులు, వేకాట రకరకాలను పోగొట్టాను, నీకు అసాధ్యం చేశాను, అయితే నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి కూడా యోగ్యుని కాదు, నన్ను క్షమించి నీ పనులలో ఒకటిగా ఉంచి నాకంత భోజనం పెట్టు అని లోపల అనుకున్నాడంట. సరే అలా వెళ్ళాడు. ఆ తండ్రి ఎక్కడి నుంచి అంత దూరంలో ఉన్నాడు, ఆ రైల్వే ట్రాక్ అంత దూరంలో.
వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు. ఈ చిరిగిపోయిన బట్టలతో, లోపలికి వెళ్ళిపోయిన పొట్టతో, చీగిపోయినటువంటి ఆ శరీరంతో ఎంతో ఇబ్బందిగా నడవలేక, చెప్పులు లేక భయంకరంగా వచ్చాడు మా నాన్నకి చెప్దామని. ఇంత దూరంలో నుంచొని ఇంకా చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు? ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇదిగో తప్పిపోయిన ఈ నా కుమారుడు తిరిగి వచ్చాడు, చనిపోయాడు అనుకున్నటువంటి ఈ వ్యక్తి మరలా వచ్చాడు. కాబట్టి మీరు గొర్రెను కోయండి, మేకను కోయండి, భోజనాలు సిద్ధపరచండి, కొత్త బట్టలు తీసుకురండి, బంగారు బొంగరం తీసుకురండి, నా కొడుకు పాదాలకి చెప్పులు తీసుకురండి. ఉంగరం దొరికిచ్చాడు, చెప్పులు దొరికిచ్చాడు, బట్టలు దొరికిచ్చాడు. అవునా? ఇలా బట్టలు ఇంకా హృదయంలో చెప్పలా తనకి. అంటే ఇక్కడ దేవుణ్ణి చూపిస్తున్నాడు. దేవుడు హృదయం ఏంటంటే, నువ్వు వచ్చి బతిలాడవసరంలో ముందే నువ్వు అనుకుంటే చాలు నేను పాపిని అని గుండెల్లో. చెప్పుకోకుండా ఎలా తెలిసింది వీడు మారాడని? ఎవరైనా మామూలుగా తప్పుడు పనులు చేసి ఎవరైనా మన ఇంటికి వస్తే కొడుకు అని ఏం చేస్తాం? గేట్ అలా మూసి పెడతాం తేడాగా వస్తే వాడు. ఎందుకని? మనకు తెలియదు. వాడు ఒకవేళ బాధతో వచ్చి నేను ఒకసారి చేయననే హృదయం మనం చూడలేము. కానీ ఈ హృదయం ఎవరు చూడగలరు? దేవుడు చూడగలడు. వచ్చి నువ్వు చెప్పవసరలా, నేరుగా ఆయనకి తెలిసిపోతుంది ఇది మారిన హృదయం, మంచి హృదయం అని ఆయనకి తెలిసిపోతుంది. అవునా? కానీ ఇజ్రాయేలు దాన్ని గుర్తుపట్ల. ఇజ్రాయేలు ఈరోజు మమ్మల్ని సముద్రాన్ని చీల్చి నడిపించాడు కాబట్టి ఆయన రేపు మాకు భోజనం సిద్ధం చేస్తాడనే విశ్వాసం లేకుండా సనిగారు. దేవుడు హృదయం ఏంటి? నువ్వు అడగాసరలా, అడగాలన్న హృదయం నీలో వస్తే చాలు. అయ్యో నేను క్షమాపణ అడిగితే చాలు, నేను దేవుని విసిగించాను, ఆయన నాకు ఇస్తాడు రేపు పొద్దున భోజనం అని ఈ రాత్రి కూడా నువ్వు ప్రార్థన చేసుకునే హృదయం నీకుంటే ఇక నువ్వు చేయవసరలా. పరలోకం నందున మా తండ్రి అని నువ్వు అనకముందే నీ హృదయంలో ఏముందో తెలుసు. నీ మాట నోటికి రాకముందే దాని అంతాన్ని తెలిసిన దేవుడు ఆయన. అంటే మీ నోట్లో ఇంకా అనుకున్నారు, సిద్ధపరచుకున్నారు, కానీ ఇంకా చెప్పలా. కానీ ఆయనకి తెలుసు ఎక్కడికి వెళ్ళి ఆగుతావు. బాగున్నారని మొదలుపెట్టిన మనం ఎక్కడికి వెళ్ళి ఆగుతాం ఆయనకి తెలుసు. పాతాళాన్ని, అగాధాన్ని తేటగా చూసే దేవుడికి మనుషుల హృదయం మరి తేటగా చూస్తున్నాడు కదా. మనం ఏంటో దేవుడు మనం చూడట్లేదు అని పట్టకుండా బ్రతుకుతూ ఉంటాం. పాతాళం అంటే భూమిని, దాని లోపల ఏముంటాయి? ఒక పొలుగు తీసుకొని మీరు గుచ్చండి, గుచ్చిన తర్వాత పొలుగు ఎంత లోతు వెళ్ళిద్ది? అంగులు వెళ్ళిద్దా? 2 అంగుళాలు వెళ్ళిద్ది. ఎందుకని? పొలుగు సూదిగా ఉంది, అది గుచ్చంగానే ఎంత లోతైనా వెళ్ళిపోవాలి, జారుని మత్తి అయితే వెళ్ళిపోతుంది చూసారా. కానీ ఒక గట్టి నేల మీద మీరు వేయండి, 1 అంగుళానికి మించి వెళ్ళదు. ఎందుకని? పొరలుగా రాళ్ళు ఉంటాయి, పొరలుగా రకరకాల దిమ్మలు ఉంటాయి, కింద ఉక్కు ఉండొచ్చు. కానీ అలాంటి దెమ్మలు అడ్డం పడట్లేదంటే దేవుడి కంటికి, అలాంటి రాళ్ళు అడ్డం పడట్లేదంట దేవుడి కంటికి, వజ్రాలు అడ్డం పడట్లేదంట, బంగారు పొరలు అడ్డం పడట్లేదంట, గ్రానైట్ పొరలు అడ్డం పడట్లేదంట దేవుడి కంటికి. పాతాళాన్ని చూస్తున్నాడంట ఆయన తేటగా. పాతాళాన్ని, అగాధాన్ని తేటగా చూస్తున్నాడు. అంటే పొలుగు కంటే పదునైన చూపది, సీసీ కెమెరాల కంటే పదునైన చూపది. వాటి కళ్ళైనా కప్పొచ్చాము కానీ దేవుడి కంటిని పొరపాటును కూడా కప్పలేము. పాతాళాన్ని చూస్తున్నాడంట, అగాధాన్ని చూస్తున్నాడంట. అగాధం అంటే ఎక్కడికి వెళ్ళి భూమి ఆగిపోద్ది, దాని కింద కూడా చూస్తున్నాడంట. అయితే వీటిని ఎంత తేటగా చూస్తుండే దేవుడు మనుషుల హృదయం చూడడా? మరి తేటగా చూస్తున్నాడు. జాగ్రత్త, హృదయాన్ని పరిశోధించే దేవుడు. మీ హృదయం అనే పలక మీద మీ పాపాలని ఇనప గంటంతో రాస్తున్నాడంట. ఏంటి? ఇనుపుని ఒక సాగొట్టి దాని ఎదురు మొన చేసి మీరు చేసిన ప్రతి పాపాలని మీ గుండెల మీద రాస్తున్నాడంట. కుండలో దాచిపెట్టాడంట మన పాపాలని. అయితే ఇంత తేటగా చూసే దేవుడు మా ఆకలిని చూడ్డా, మేమేం తింటామో చూడ్డా, మా సంరక్షణ ఆయనకి పట్టిద్ది. కానీ యూదులకి బుద్ధి లేకుండా పోయింది. ఇప్పుడు ప్రయాణం చేశారు, అద్భుతాలు చూశారు, మరలా మోషే నేను చంపుతామన్నారు. ఏంటి ఈ యెహోవా మమ్మల్ని చంపడానికి తెచ్చాడా, ఈయన లేడు అన్నాడు. సముద్రం చీల్చినప్పుడు ఇల్లే పాటలు పాడింది. ఏమని? గొప్ప కార్యాలు చేసిన దేవుడు, మహత్కార్యాలు చేసిన దేవుడు, సముద్రాన్ని చీల్చిన దేవుడు, ఈయన మాటను సదాకాలం వింటారని సముద్రం చీలిన వెంటనే ఒడ్డమ్మడికి వచ్చి పాడారు. ఒడ్డమ్మడికి వచ్చి నాట్యం చేశారు. యెహోవా బలవంతుడు, యెహోవా శూరుడు అని వీళ్ళే పాడారు. వీళ్ళేమన్నారు తెలుసా? మమ్మల్ని చంపడానికి తెచ్చారు అన్నాడు. ఎంత విశ్వాసంలో వెళ్ళిపోయారు చూసారా యూదులు.
ఇలాంటి మనసు మనలో ఉండిద్దేమో, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవిశ్వాసం అనేది చాలా ప్రమాదకరం. మీరు అడగక మునిపే మీ అక్కర్లన్నీ ఆయనకి తెలుసు అంట. కానీ మన కాఠిన్యమైన హృదయ నిమిత్తవి మనకు దయచేయబడట్లేదని లేఖనాలు చెప్తున్నాయి. కానీ దేవుడు ఈరోజు గొంతులో గాలి ఉంది, మనకి గుర్తుపెట్టుకోండి, గొంతులో గాలి ఉంది. వాళ్ళైతే చనిపోయారు, వాళ్ళకి అవకాశం లేదు. పర్వతాలు ఇవన్నీ దాటుకొని ఒక 2 కిలోమీటర్లలో కనాన్ ఉంది. ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. మిగతా వాళ్ళు రాలిపోయారు అరణ్యంలో. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి విసిగించారు, దేవుణ్ణి బాధ పెట్టారు కనుక వీళ్ళు దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశంలోకి వెళ్ళాలా. ఎందుకని? వీళ్ళ అవిధేయత. రెండవదిగా చూసుకోండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి ద్రోహులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును నైనా అను నొకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కాన్పు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేక పోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే గాని మద్యమే గాని త్రాగకుండయు అపవిత్రమైన దేనినైనా తినకుండయు నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. చూడండి, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి వ్యక్తి మనకు బాగా తెలుసు. ఈ వ్యక్తి పేరేంటి? నేను చదవలేదు, మీరు చెప్పండి. సంసోన్. ఇశ్రాయేలీయులు మరలా పాపం చేశారు. పాపం చేసినప్పుడు వాళ్ళని దేవుడు వేరే రాజు చేతికి బానిసగా అప్పచెప్పాడు. మన మీద కత్తి వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే, ఆ శ్రమ దేనికి వచ్చిందని ఎదుకో అవసరంలా. యూదులు పాపం చేశారు, తప్పు చేశారు, పక్క రాజ్యాన్ని గిల్లి లేపుతున్నాడు. వీళ్ళు మరలా తిరగబడ్డారు, మరలా వీళ్ళు పాపంలోకి వెళ్ళిపోయారు అని. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ 40 సంవత్సరాల తర్వాత మరలా ఒక న్యాయాధిపతిని పుట్టించాడు. ఈ న్యాయాధిపతి పేరేంటి? సంసోన్. దేనికి పుట్టాడు? ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి పుట్టాడు. ఇతడు విడిపించడానికి పుట్టడం కూడా కాకుండా ప్రత్యేకంగా యెహోవాకు మాత్రమే నాజీరు చేయబడ్డాడంట. నాజీరు అంటే పవిత్రంగా ఉండాలి. ప్రవక్త అంటే ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అపవిత్రంగా ఉండాలా? ఎంత నెక్కచ్చుగా ఉండాలి? చాలా నెక్కచ్చుగా ఉండాలి. అవునా? సంసోన్ జీవితం మీలో ఎంతమంది తెలుసు? యెహోవా పని వదిలిపెట్టి ఏం చేశాడు? తను కూడా పాపం చేయడం మొదలు పెట్టాడు. దెలైలా ఆమె ఒళ్ళో పూనుకొని ఆమె ప్రేమను కోరుకున్నాడు. కానీ అరే, యూదులు ఇబ్బంది పెట్టాడు, నేను ప్రత్యేకంగా నాజీరు చేయబడడానికి కారణం ఏంటి? ఇంత పవిత్రంగా బ్రతకడానికి కారణం ఏంటి? యెహోవా పని కదా, ఆ పని మీద లక్ష్యం ఉంచుకోకుండా ఏం చేశాడు? పరాయి స్త్రీలతో వ్యభిచారం చేశాడు. యెహోవా మాట వినలేదు, తప్పు చేశాడు. ఎక్కడికి వెళ్ళిన యుద్ధం, 100 మందిని కొడతాం, 200 మంది కొడతాం. ఎంత బలవంతుడు తెలుసా? 12 అడుగులు ఉన్న గుమ్మాన్నైనా సరే అలా ఎత్తుకొని భుజాల మీద వేసుకొని అలా వెళ్ళిపోతాడు. ఎవరిచ్చారు ఆ బలం? ఎవరిచ్చారు ఆ తెలివి? ఎవరిచ్చారు ఆ యుద్ధ నైపుణ్యం? యెహోవా ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. చెడిపోయాడా లేదా? చెడిపోయాడు, పాపం చేశాడు. తర్వాత మనం చూసుకుంటే ఇదే విధంగా చాలా మంది ఏం చేస్తారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి తలాంతుల్ని, ఆయన ఇచ్చినటువంటి పరిచర్యని నాశనం చేస్తారు. మీకు అర్థం కావడానికి, బెల్లంపల్లి తెలుసా మీకు? బెల్లంపల్లిలో కామెడీ యాక్టర్ ఉన్నాడు. హైదరాబాద్ తెలుసా?
హైదరాబాద్ లో కామెడీ యాక్టర్ ఉన్నాడు. వైజాగ్ తెలుసా, వైజాగ్ లో ఒక కమెడియన్ ఉన్నాడు. వీళ్ళ పని ఏంటి అనుకున్నారు? ఏం పర్వాలేదు, ఏ పని చేసినా పర్లేదు, మీరు చర్చికి వచ్చి కూర్చోండి, దశం భాగం ఇస్తే చాలు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏంటంట, వారమంతా నోరంతా చెడగొట్టుకొని అబద్ధాలు చెప్తూ, సిగ్గు లేకుండా భర్తను మోసం చేస్తూ, సిగ్గు లేకుండా భార్యను మోసం చేస్తూ, బయట తనది కాని దాన్ని ఆశిస్తూ, డబ్బును దొంగలిస్తూ, వస్తువులు దొంగలిస్తూ, ఎలా పడితే అలా బ్రతికే వాళ్ళందరికీ వాళ్ళు చెప్పే పిలిపేంటి తెలుసా? బ్రతుకు మార్చుకోండి అని కాదంట. ఏం చెప్తారు? ఏవి చేసినా పర్వాలేదు, ఆదివారం చర్చికి వచ్చి కూర్చుంటే చాలు, అయ్య గారికి దశం భాగం ఇస్తే చాలు. బెల్లంపల్లిలో కమెడియన్ అదే చెప్తాడు, హైదరాబాద్ లో కమెడియన్ అదే చెప్తాడు, రాజమండ్రిలో కమెడియన్ అదే చెప్తాడు. అరే ఇవన్నీ మీరు అక్కడికి వెళ్ళి వినాలా? ఇవన్నీ మన మధ్యలో ఇవ్వా? డబ్బు లేదా? డబ్బు లేదా? మళ్ళీ అక్కడికి వెళ్ళి డబ్బు తగలేసుకొని ఏం మాట్లాడినాలా? దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఏ అడ్డు లేకుండా తిరగండి అని మళ్ళీ అక్కడికి వెళ్ళి వినాలా? చూడండి, 20,000 మంది, 10,000 మంది, 2 లక్షల మంది సంఘం అంట. నా కళ్ళు చాలా చూడడానికి మొన్న. అంటే అన్న పాస్టర్ అన్న మీరు అసూయ పడుతున్నారా ఏంటి అని అడగమాకండి. పర్వాలేదు, అసూయ నాకేమీ లేదు. నువ్వు నేను ఉంటే చాలు, ప్రభు అక్కడ ఉంటాను అన్నాడు. హరిబాబు నేను ఉన్నాం అనుకో, అక్కడ ప్రభు ఉంటా అన్నాడు. 20 లక్షల మంది ఎందుకు అంత త్యాగం? ఎందుకు? ఈ 20 లక్షల మందిలో ఎవడ ముఖం ఏదో వాడికి తెలియదు. ఈ 2 లక్షల మందిలో ఎవడ ముఖం ఏంటో తెలియదు, వాడి పేరు తెలియదు. కొన్ని 10,000 మంది వస్తున్నారా, నెలలో ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీడు తీరుకుండదు. చెయ్యి తల మీద వేసి ప్రార్థన చేయలేడు, వాడు ఏ పాపంలో ఉన్నాడో చేయలేడు. కానీ గుడ్డి జనం, ఓ అందులైనటువంటి జనాలరా, గొర్రెల కాపురం చూడండి. ఒక 100 మంది, ఒక 150 గొర్రెలు లేదంటే ఒక 500 గొర్రెలు ఉన్నాయి అనుకున్నాం. ఎక్కువ ఉంటే మళ్ళీ పెరుగుతారు కాపర్లు. మీకు ఐడియా ఉందా? ఎక్కువ ఉంటే కాపర్లు పెరుగుతారు. అయితే ఈ కాపర్లు పెరిగే కొద్దీ ఉన్నటువంటి ఆ మందల్లో ఏ గొర్రె అయినా గుంటలో పడింది అనుకోండి, విన్నారా? గుంటలో పడింది అనుకోండి, కాలు ఇరిగింది అనుకోండి, చూడడానికి ఆ కాపర్ రావాలిగా, రావాలా లేదా? 500 మంది సంఘం, 1000 మంది సంఘం, 10,000 మంది సంఘం, ఎవడు ఏ పాపం చేస్తున్నాడో నీకు ఎలా తెలిసిద్ది? 20,000 మంది సంఘం, ఎవడే పాపం చేస్తున్నాడో ఎవడికి తెలిసిద్ది? పొద్దున మన బాంబే కళ్ళకి వస్తే జంటగా బస్సులు మొత్తం కుప్ప కట్టుకుని 10,000 మంది ఉంటారు ఒక దగ్గర. ఎవడు ఏ పాపం చేస్తున్నాడో ఎవడికి తెలుసు? ఏ పాస్టర్కి తెలుసు? గొర్రెలు కాపరే 50 గొర్రెలు దాడితే వాటిని పట్టించుకుంటూ కుదరదే, మరి నీ పేరు పెట్టి ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రార్థన వీరులు అంట. మళ్ళీ వీళ్ళకి ఏంటి? ప్రార్థన వీరులు అంట. పెద్ద ఒక సెక్షన్ ఉండిద్ది, ఫోన్ నెంబర్లు ఇస్తారు, వాట్సాప్ మెసేజ్లు పెడతారు. నిజంగా వాళ్ళు తిని కొనుక్కుంటారు లోపల. చేసాడేమో నీకు తెలిసిద్దా? ఫోన్లో ప్రార్థన చేసి నీకేమైనా అర్థమవుతుందా? వాళ్ళ బ్రతుకులే సరిగ్గా ఉండదు. చూడండి, నేనేం చెప్పదలుచుకున్నానంటే, దేవుడు అప్పచెప్పిన పని చులకనగా చేయకూడదు. ఈరోజు కాపర్లు ఏం చేస్తున్నారంటే, నేను 1,00,000 గొర్రెలను తోలుతాను, 1,00,000 గొర్రెల్ని మేపుతాను అంటున్నారు. అరే 1,00,000 గొర్రెల్లో గుంటలు ఉంటాయి నడిపించేటప్పుడు రోడ్ల మీద. ఏ విశ్వాసి ఏ పాపంలో పడ్డాడు ఎలా గమనిస్తావు? ఒక 100 మంది ఉంటే పర్వాలా, ఒక 500 మంది ఉంటే పర్వాలా, తప్పలేదు. ఎవడి నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తావు? ఎవరికైనా బాగోపోతే ఎప్పుడు వెళ్తావు వాడి ఇంటికి? వాడి దగ్గర దోచుకుంటే సరిపోతుంది. ఎలాగా శాంసన్ అయితే మనసు పడినటువంటి ప్రతి పాపాన్ని చేసుకుంటూ పోయాడు, అలాగే వీళ్ళు డబ్బు ఎక్కడ దొరికిద్ది? కలెక్టర్లు ఎన్నింటికి వస్తారు ప్రార్థనకి? ఫస్ట్ వర్షిప్ లో వస్తాడా, రెండో వర్షిప్ లో వస్తాడా? అప్పుడు పెద్దయ్య గలుగుతాడు. ఇది తప్పు, ఇది చాలా తప్పు. సంసోను చేసిన పాపం కాదంటారు ఇది? ఇజ్రాయేలీలు చేసిన పాపం కాదంటారు ఇది? ఈరోజు ఎంత పాపులం అయిపోయాం చూడండి. ఇలాగా యోధా జాతి మొత్తం దేవుడికి తిరగబడింది. ఒకసారి ఇప్పుడు యూదుల్ని చూసాం మనం, చూడండి ఇటు. ఇప్పుడు మనం ఎవరిని చూసాం వాక్యంలో? యూదా జాతిని చూసాం. ఇప్పుడు మనల్ని చూసుకున్నాం. మీకేం చెప్పాను? పాత నిబంధన అద్దం మనకి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు దాన్ని చూసాం, ఇప్పుడు అద్దంలో మన చూసుకున్నాం. అయితే యూదులు చెడిపోయారు, యూదులు దేవుడిని విసిగించారు, పాపం చేశారు, నిరర్ధకం చేశారు, దేవుడి పని నిర్లక్ష్యం చేశారు కొంతమంది ప్రవక్తలు, అందరూ కాదు. అయితే ఇందులో వీళ్ళని చూసినప్పుడు
నాకేమనిపిస్తుంది అంటే, అరే వాళ్ళకంటే దరిద్రంగా బ్రతుకుతున్నాం కదా, భయంకరమైన పాపంలో ఉన్నాం కదా. యూదుల పాపాల గురించి రాపించారు, యూదులు చేసిన అవిధేయత గురించి రాపించాడు దేవుడు. ఒకవేళ మన పాపాల గురించి రాయాలంటే ఎంత పెద్ద పుస్తకం కావాలి? ప్రశ్న అర్థమైందా ఏ హరి? ప్రశ్న అర్థమైందా? యూదులు పాపం చేశారు, వాళ్ళ గురించి రాపించాడు. ఒకవేళ మనం పాపం చేస్తున్నాం కదా, మన గురించి రాపియాలంటే ఇట్లాంటి బైబిల్ ఎన్ని రాసినా తప్పులేదు. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, వాళ్ళకంటే భయంకరమైన పాపులుగా బ్రతుకుతున్నాం మనం. వాళ్ళని కాదని వాళ్ళ రక్షణ తృణీకరించి మన దగ్గరికి వచ్చాడు. మొదట వాళ్ళు వద్దన్నారు, యెహోవా అనుగ్రహించిన రక్షణ మీకు వెక్కసం అయిపోయింది. యెహోవా మిమ్మల్ని చేరదీయడానికి వస్తే మీరు చెరగపోయారు. దేవుడు ఎందుకు వచ్చాడు? వాళ్ళని చేరదీయడానికి. చక్కగా చూసుకుంటా పోతే వీళ్ళు ఏం చేశారు? దేవుడికి పాపం చేసి చెరకపోయారు, నాశనానికి పోయారు. ఈరోజు మనల్ని చూడండి, వాళ్ళకంటే వాళ్లే తలెత్తుకొని బ్రతుకుతారేమో నరకంలో, నాకు తెలిసి. యూదులు దేవుడిని ఇబ్బంది పెట్టి చెరకపోయారు. అయితే రేపొద్దున క్రైస్తవులుగా మనం చనిపోయి నరకానికి వెళ్తే వాళ్లే తలెత్తుకొని బ్రతుకుతారేమో, అక్కడ తలెత్తుకొని నడుస్తారేమో. వాళ్ళకంటే పాపులుగా బ్రతుకుతున్నాం. చర్చిల్లో ఏమమ్ముకుంటున్నాం? అరటికాయలు అమ్ముకుంటున్నాం. చర్చిలో ఏమమ్ముకుంటున్నాం? యాపిల్స్ కాయలు అమ్ముకుంటున్నాం. చర్చిలో ఏమమ్ముకుంటున్నాం? కర్పూరం బిళ్ళలు అమ్ముకుంటున్నాం. చర్చిలో అమ్ముకుంటున్నాం. కర్చీపులు అమ్ముకుంటున్నాం. చర్చిలో అమ్ముకుంటున్నాం. నూనె బాటలు అమ్ముకుంటున్నాం. యాకోబు పత్రికలో ఎవడైనా పాపంలో ఉంటే దైవజనుడే నూనె తీసుకొచ్చి వాడి తల మీద పోసి ప్రార్థన చేయాలి, వాడి గురించి విజ్ఞాపన చేయాలి సంఘ పెద్దలు. అది నూనె ప్రత్యేకత. ఏంటంట? ఎవరు తేవాలంట? సంఘ పెద్దలు తేవాలి నూనె, మీరు తెచ్చుకుంటాం కాదు. అది కూడా ఎందుకు తేవాలంట? కామెడీగా క్యాన్సర్ గట్లో ఉన్నా సరే డబ్బా తెచ్చి ఎదురు పెడుతున్నారు. నాకు ఎందుకంటే ఇంత బాధ వేదన కలుగుతుందంటే, దీన్ని చదివిన కారణం చేత కామెంట్ పెడతారు, ఒరే బురద కూడా నీకు బైబిల్ తెలుసు అందుకే చెప్తున్నాను. బైబిల్లో నిప్పుల కోసం కొబ్బరి నూనె ఎక్కడా వాడలేదు, ఒక్క చోట రాపిచ్చింది. అది కూడా ఎవరైనా పాపంలో పడిపోతే వెనక్కి రాకపోతే సంఘ పెద్దలు వాళ్ళు దేవాలి నూనె. ఈ కామెడీ యాక్టర్లో నూనె బాటలు తెచ్చుకున్నారా? బయట నూనె అమ్ముతున్నారు, వెళ్ళండి అక్కడికి వెళ్ళండి. కాదు, ఊరకనే తెచ్చి, అప్పుడు అంటే ఊరకనే తెస్తే వాక్యం ప్రకారం వీడు తెస్తే దివాలా తెస్తారు కదా. వీడికి 2 మెతుకులు కూడా దొరకవు. వీడి నూనె ఎంత నూనె కొనాలి? ఇన్ని కొండగొర్రెలకి. ఎంతమంది తెలివి తక్కువ వాళ్ళకి, బైబిల్ అంటే తెలియనటువంటి అమాయకుల జనాలకి, సంఘానికి ఎన్ని నూనె టిన్నులు కొనాలి? ఎన్ని కోట్లు అవుతాయి కదా. కాబట్టి వీళ్ళ లాస్ని లాభంగా చేసుకున్నారు. అంటే బైబిల్ని తప్పుగా బోధిస్తున్నారు. కాళ్ళ నొప్పులు ఉన్నాయమ్మా, కొబ్బరి నూనె డబ్బా ఎత్తుకురా. ఏళ్ళు నొప్పులు ఉన్నాయమ్మా, కొబ్బరి నూనె బాటలు ఎత్తుకురా. పిల్లలేరా, కొబ్బరి నూనె బాటలు ఎత్తు. ప్రతి దానికి కొబ్బరి నూనె. అంటే హాస్పిటల్ని దేవుడు ఎందుకు చేశాడు? డాక్టర్లకి అంత తెలివి ఎందుకు ఇచ్చాడు దేవుడు? అదే ములక్కాయలు తింటే నడువులో గుజ్జు పెరుగుతుందంట, గోంగూర తింటే మనకి యాంటీ విటమిన్ అంట, జాంకాయలు తింటే మనకి రోగ నిరోధక శక్తి అంట. అసలు దేవుడు ఎందుకు పెట్టాడు నూనె బాటిల్ అంత పవర్ ఉంటే? నా ప్రశ్న ఏంటంటే, నూనె బాటిల్లో ఆ పవర్ ఉంది, ఇవన్నీ ఎందుకు పెట్టాడు? వైద్య శాస్త్రాన్ని ఎందుకు భూమి మీద పెట్టాడు? ఔషధాలను ఎందుకు దేవుడు చేశాడు? ఈ కొండ గొర్రెలు, ఈ వ్యర్థమైనటువంటి బోధకులు, తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు తీసుకొచ్చి పెట్టకపోతే దేవుడు పెట్టలేదు దీన్ని. పాపం చేస్తే ఒకవేళ ఎవరైనా తప్పిపోతే సంఘంలో నుంచి సంఘ పెద్దలు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నూనె కొనుక్కెళ్ళాలి, వీళ్ళు తెచ్చుకోకూడదు. వాళ్ళు కొనుక్కెళ్ళి వాడికి రాసి ప్రార్థన చేసి ప్రభువు నామన వాడి గురించి విజ్ఞాపన చేయాలి సంఘ పెద్దలు. అది బైబిల్లో ఉన్నటువంటి నూనె బాటిల్కి ప్రాధాన్యత. అది కూడా ఒక్కసారే రాపించింది, బైబిల్ మొత్తం రాపించలేదు. కానీ ప్రతిరోజు తప్పుడు మార్గాలు. సంసోన్ అక్కడ చెడిపోయాడు. సంసోన్ దేవుడి పని మీద వచ్చాడు, కానీ దేవుడు పని చేయలేదు. తన స్వనీతిని సంపాదించుకున్నాడు, తన ఆనందాన్ని, తన శరీర సుఖాన్ని పెట్టుకున్నాడు, చాలా బాధపడ్డాడు. అవునా? కానీ ఈరోజు దాన్ని చూసిన నాకు, వీళ్ళు సంసోను కంటే ఎక్కువ పాపాత్ములు ఈరోజు పాస్టర్లుగా చలామణి అవుతున్నటువంటి దొంగలు. నేను అందుకే అంటున్నాను, నరకంలో మనం వెళ్తే యూదులు ఉన్నారు చూసారా, యెహోవాని విసిగించారే, వాళ్ళు తలెత్తుకొని తిరుగుతారు నరకంలో. మనం ఇంకా దారుణమైన పాపాలు చేస్తున్నాం అంటున్నా నేను క్రైస్తవులుగా.
వాళ్ళు పొందుకోలేదు రక్షణ, మనల్ని పొందుకుంటామని మన దాకా వచ్చింది సువార్త. ఈరోజు వాళ్ళు చెడిపోయారని వాళ్ళకంటే దారుణంగా చెడిపోయాం, వాళ్ళకంటే దారుణంగా బ్రతుకున్నాం. మీరు గమనించండి, మీ హృదయాల్లో ఏ క్షణంలోనేసి మీ హృదయంలో నుంచి పాపాన్ని ఉబ్బెగిసిపోతుంది. ఎన్ని పాపపు ఆలోచనలు వస్తాయి తెలుసా మానవుడికి, ఎంత అపవిత్రంగా బ్రతుకుతాడో తెలుసా మానవుడు. అయితే ఇంత పాపిని, ఇంత అపవిత్రమైన మనిషిని కనుకరించిన దేవుడు ఎంత గొప్పవాడు. యూదులు దేవుణ్ణి శోధించారు, పాపం చేశారు, కానీ మనం యూదుల కంటే చెడిపోయాం, యూదుల కంటే పాపులుగా మారిపోయాం. ఇప్పుడు చదవండి లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి 14 వరకు. ప్రార్థన చేయుటకు యూదులు కాదు కదా, ఆగండి సరిగ్గా చదవండి. ప్రార్థన చేయుటగా ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. నేను చదువుతాను, ఆగండి వినండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఇద్దరు వెళ్ళారంట ప్రార్థన చేయడానికి దేవాలయం దగ్గరికి. వాళ్ళలో ఒక వ్యక్తి పరిసయుడు, అంటే ధర్మశాస్త్రాన్ని నిత్యం చదివేవాడు, అంటే బైబిల్ని రోజు చదివేవాడు, ప్రతి ఆజ్ఞ తెలుసు, అన్నీ తెలుసు. ఇంకో వ్యక్తి సుంకరి, ట్యాక్స్ కలెక్టర్, వడ్డీ కలెక్ట్ చేస్తాడు. అంటే ఎన్ని విధాలుగా నొక్కేయచ్చు డబ్బుని, ఎన్ని విధాలుగా దాచుకోవచ్చు, ఎన్ని విధాలుగా బెంచ్ కింద చేతులు పెట్టవచ్చు, లంచం తీసుకోవచ్చు అని బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఇద్దరు వెళ్ళారు. ఒక వ్యక్తి ధర్మశాస్త్రం చదివేటటువంటి వ్యక్తి, మరో వ్యక్తి నిత్యం పాపంలో బ్రతికి అన్యాయం సొమ్ముతో బ్రతికే ట్యాక్స్ కలెక్టర్ సుంకరి. తర్వాత చూడండి, పరిసయుడు నిలవబడి, పరిసయుడు నుంచున్నాడంట. గమనించండి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాడు. ఎందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు ఒకసారి పరిశీలించండి. దేవుడా నేను దొంగల్లాగా ఉంచలేదు, నేను దొంగలాగా ఉండలేదు. రెండోది, నేను అన్యాయంగా ఎవరిని ఏం దోచుకోలేదు. దేవా నేను వ్యభిచారం చేయలేదు, ఇతర మనుషుల్లా నేను బ్రతకలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పాపాత్ముడైన సుంకర్లా కూడా ఉండనందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. కృతజ్ఞత స్తుతులు అంటే థ్యాంక్స్. గాంధీలోని బయటకు వద్దాం, తెలుగులో మాట్లాడుకుందాం. ఇక భవిష్యత్తు తెలుగు కాబట్టి ట్రాన్స్లేట్ చేసుకుందాం మనం కూడా. థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుండెను. చూడండి, వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, వారానికి 2 సార్లు కడుపు కాల్చుకుంటున్నాను. ఏంటి మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాడు అక్కడ? వారానికి 2 సార్లు ఉపవాసం అంటే ఏమీ తినకోకుండా ఉంటున్నాను. తర్వాత నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నాను, అంటే నేను సంపాదించే ప్రతి రూపాయిలో 10వ భాగం తీస్తున్నాను, అంటే దేవుడికి ఇస్తున్నాను కొంత డబ్బు అని తనలో తాను ప్రార్థించుండెను. ఇలా ప్రార్థన చేస్తున్నాడంట. ఇప్పుడు చూడండి, అయితే సుంకరి, ఇప్పుడు పరిసయుడి ప్రార్థన విన్నాం కదా, సుంకరి పాపాత్ముడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నేను చదువుతాను. సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. ఏం చేస్తున్నాడంట? అదేంటి, ఈ వ్యక్తి నిలబడ్డాడు. ఈ వ్యక్తి చూడండి దూరంగా నిలబడ్డాట. ఆ వ్యక్తి దేవాలయం ముందు ఇక్కడ నుంచున్నాడు, బలిపీఠం ఎదురుగా నుంచో, అక్కడ కొంచెం దూరంగా నుంచొని నన్ను అలా ఉంచలేదు, ఇలా ఉంచలేదు, నేను ఎలా ఉన్నా, నేను మంచోడిని, నేను గొప్పోడిని అని చెప్పి థ్యాంక్స్ చెప్పాడు, అయిపోయింది. కానీ తను పాపాత్ముడని తెలిసినటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఆ రోడ్డు మీద కూలబడి, దేవా చూడండి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులు ఎత్తలేదంట, పైకి చూస్తానికి నాకు ధైర్యం చాలట్లేదు, పైన దేవుడు ఉన్నాడు, పైన ఎవరు ఉన్నారంట? దేవుడు ఉన్నాడని కన్నులు ఎత్తడానికైనా ధైర్యం లేదంట, గుండె చాలట్ల పైకి కళ్ళు తెరవడానికి, అంత భంగపడిపోతున్నాడు, అంత ఏడుస్తున్నాడు నేను పాపినని, ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకుంటున్నాడంట.
అంటే గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో నేను పాపిని, అయ్యో నేను అంత దుర్మార్గుణ్ణి. ఈ రోజు నీతివంతుడైన దేవుడు ముఖంలోకి చూస్తే నా పాపం కనపడదా? నేను అంత పాపిగా బ్రతికాను. కీర్తనకారుడు అంటాడు, మీ చేసిన రహస్య పాపాలన్నీ నీ ముఖ కంతులు కనపడుతున్నాయి. అంటే దేవుడి దగ్గరికి వెళ్తే మన పాపం కనిపించింది. ఆ రోజు నిలవబడగలం మన దేవుడి దగ్గర? నిలవబడలేం. అయితే ఈ సుంకరి బ్రతుకుండగానే చూడండి ఏం చెప్తున్నాడో, నేను పాపిని రొమ్ము కొట్టుకుంటున్నాడంట. రొమ్ము కొట్టుకొనిచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని పలికను. ఇతడు హృదయంలో ప్రార్థన చేసుకున్నాడు. ఇతడు బయటికి రొమ్ము కొట్టుకుంటూ, నేను పాపిని ప్రభువా నన్ను కరుణించు, నీవు తప్ప వేరే దిక్కు లేదు, వేరే ఆశ్రయం లేదు, నాకు వేరే మార్గం లేదయ్యా, నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను కరుణించని గుండెలు బాధేసుకుంటున్నాడు. ఎక్కడ? దూరంగా నిలవబడ్డాడు. ఆకాశం వైపు చూడడానికి కళ్ళు కూడా చెమరిస్తున్నాయి. నేను పాపిని, ఎంత పాపిని అంటే అంతటి పాపిని అని రొమ్ము కొట్టుకుంటూ కరుణించమని పలికాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంటే ఏంటి? మొదట పరిసైడు ఏం ప్రార్థన చేశాడు? నేను అలా ఉండలేదు, ఎలా ఉండలేదు, నేను మంచోడిని, నేను గొప్పవాడిని, నీకు డబ్బులు ఇస్తున్నాను, నీకు అది ఇస్తున్నాను అని అన్ని చెప్పుకొచ్చాడు. అయితే దేవుడు అతని కంటే ఈ రెండోసారి నేను పాపిని అని ఒప్పుకున్నాడు. చూసారా? ఎవరు? నేను మంచోడని ఒప్పుకున్నాడు కాదు, నేను పూజిస్తున్నాను, నీకు డబ్బులు ఇస్తున్నాను అన్నాడు కాదు. నీతిమంతుడు అంట. ఎవరు? తన ఉన్న స్థితి గుర్తుపట్టినోడు, తన పాపాన్ని గుర్తుపట్టినోడు. లేదు నేను మంచోడిని అని ఎవరైనా అన్నారనుకో, యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను నీతిమంతులు వెతకడానికి రాలేదు, నేను మీకోసం రాలేదు. వ్యంగ్యంగా చెప్పాడు అక్కడ. ఏమని? సరేలే నువ్వు మంచోడు కదా, థ్యాంక్స్, పక్కెళ్ళి. మనిషి కుమారుడు పాపులను రక్షించడానికి వచ్చాడు, నశించిపోతున్న వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎవడైతే నేను పాపిని, నేను భయంకరమైన పాపలు ఉన్నా, నా హృదయంలో వచ్చే తలంపులని చెడ్డవి, నేను ఇప్పుడు కాకపోయినా రేపైనా పాపంలో పడిపోతాను ఎవడైతే స్పృహలో ఉంటాడో, ఎవడైతే ఎరుకలో ఉంటాడో వాడు రక్షించబడతాడు, వాడిని నీతిమంతుడు చేస్తాడు. చూడండి, హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్లో కూర్చొని డాక్టర్ ఏంటి బాబు ఏ సమస్యతో వచ్చావు అంటే, నాకు ఏ సమస్య లేదండి అంటే ఏం చేస్తాడు? మెడబెట్టి బయటికి వెళ్తాడు. నాకు పలానా జ్వరం ఉందంటే, ఒంట్లో బాగోలేదంటే వాడినే చూస్తాడు. దేవుడి దగ్గరకు వచ్చి నేను మంచివాడిని చెప్తున్నావు అంటే నీ అంత తిక్కలోడు ఉంటాడా? నేనేం పాపం చేశాను నువ్వు అనుకుంటే నీ అంత మూర్ఖురాలు ఉంటాడా? ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు, నేను మంచివాడిని అనుకుంటే నీకోసం రాల దేవుడు, నీకోసం చచ్చిపోలేదు. నేను పాపిని అని ఆకాశం వైపు కనులెత్తడానికైనా ధైర్యం చాలేదు అతనికి. ఇప్పుడు క్రైస్తవ సంఘమా నేనేం చెప్తున్నా అంటే, ఆ సుంకరిని చూడండి. సుంకరి గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు కదా నేను పాపిని అని. ఆ సుంకరి కంటే పాపాత్ములం మనం, అంతకంటే పాపులుగా బ్రతుకుతున్నాం. ఆదివారం పూట తెల్లటి దేవదూతల వస్త్రాలు కట్టుకొని వెళ్తాం. ఆదివారం తర్వాత ఈ నోటితోనే దేవుణ్ణి పొగుడుతాం, ఈ నోటితోనే దేవుడి పోలుగా చేయబడ్డ మనిషిని తిడతాం. భర్తను గౌరవించాం, భార్యను గౌరవించాం, సమాజాన్ని గౌరవించాం, పేదవారిని గౌరవించాం. ఈ నోటితోనే దేవుణ్ణి పొగుడుతాం, ఈ నోటితోనే దేవుడు పోలుగా చేయబడిన మనిషిని కూడా తిడతాం. ఆదివారం చర్చికి దేవదూతలు కూడా పనికిరారు, సిగ్గుపడతారు. అది సరే ఇంత వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని వచ్చారు ఇంటికి అంటే వెలిగిపోతాం. ఒక్క అర్ధగంట వాళ్ళ ఇంటికి వెళ్తే బూతులు తాండబడతాయి, అబద్ధం చెప్తారు. ఒక బావిలో నుండి చేదు నీళ్లు మంచినీళ్ళు వస్తాయా? ఒక బావిలో నుండి చేదు నీళ్లు మంచినీళ్ళు వస్తాయా? రావు. మరి క్రైస్తవులుగా కొత్తగా జన్మించిన మన నోట్లో అబద్ధాలు ఎందుకు వస్తున్నాయి? మన నోట్లో బూతులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు మన వివాహ వ్యవస్థను గౌరవించలేకపోతున్నాం? ఎందుకు? ఆ సుంకరి కంటే పాపులమా కాదా చెప్పండి? ఆ సుంకరి గుండెలో బాదుకున్నారు, మనం అన్ని నరికేసుకున్నా కానీ మన పాపం పోదు. అంతటి పాపులం. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజు యూదులు కాదు, ప్రవక్తలు కాదు, దేవుడు తెలిసినటువంటి జనాంగం కాదు, వాళ్ళకంటే మించిపోయి పాపులుగా బ్రతుకుతున్నాం ఈరోజు యేసు ప్రభు పేరు పెట్టుకొని. మనకు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి, మనకు కొంచెం సిగ్గు ఉండాలి, మనకు కొంచెం గౌరవం ఉండాలి. ఎందుకంటే జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపోనట్టి మనసు కలిగి ఉన్నాం మనం. ఎప్పుడు బ్రతుకుంటే దేవుడు తెలిసిన మనం ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఆ మనసు మనకున్నందుకు సిగ్గుపడాలి. ఆయన కంటే పాపులం. ఆయన గుండెలు బతుకున్నాడు, మనం మరింతగా గుండెలు బతుకోవాలి. ఎందుకనంటే 2 చేతుల్లో మేకులు కొట్టించుకునేటప్పుడు ఆయన సిగ్గుపడలేదు.
అరికాలంలో మేకులు కొట్టించుకునేటప్పుడు మీ గురించి కాదని అనలేదు, ప్రపంచం ముందు ఒప్పుకున్నాడు, సర్వ ప్రపంచంలో ప్రతి మనిషి కోసం నేను ప్రాణం పెడుతున్నానని. మీరు సిగ్గుపడుతున్నారు ఆయనకి ప్రార్థన చేయడానికి, మీరు సిగ్గుపడుతున్నారు ఆయన ఆరాధించడానికి, మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు ఆయన్ని కలిగి జీవించడానికి. యోధులు నరకంలో ఉంటారు పాపం చేసిన వాళ్ళు, మనం కూడా పాపం చేసి నరకానికి వెళ్తే వాళ్ళు నరకంలో తలెత్తుకుని నడుస్తారు. మేమే బెటర్ కదరా, దేవుడి మాట మేము ఒకసారి వెళ్ళలేదు, మీరు మరీ చెడిపోయారా, మీ దగ్గరకు వచ్చి ప్రాణం పెట్టేస్తే. మా గురించి ప్రవక్తలే పంపించాడు, కానీ మీ గురించి ఆయన వచ్చి చచ్చిపోయాడు. మా గురించి ప్రవక్తలనే పంపాడు, కానీ మీ గురించి దేవుడే వచ్చి చచ్చిపోయాడు. కాబట్టి మేము తలెత్తుకొని తిరుగుతాం నరకంలో మీకోసం చచ్చిపోతే. మా గురించి ఒకవేళ కొత్త నిబంధనలో యేసుప్రభు వచ్చిన కాలంలో వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళు ఒకవేళ నరకంలో ఉంటే వాళ్ళు కూడా తలెత్తుకొని తిరుగుతారు. ఎందుకంటే అరే మా కోసం రాళ్ల మీద నడిచి సువార్త ప్రకటించాడు యేసుప్రభు. మీ గురించి అయితే ఆ మట్టి కొట్టుకుపోయిన కాళ్ళు మాకు దొరికినాయి, కానీ మీకు మేకులు కొట్టించుకున్న కాళ్ళు దొరికినాయి. చూడండి, అడిసైడ్ ఇంట్లో పాపాత్ముడైన స్త్రీ యేసుప్రభుని చూడడానికి వచ్చింది. అప్పుడు యేసుప్రభు కాళ్ళకి అత్తరు రాసి ఏడుస్తా కన్నీళ్లతో కడుగుతూ ఉండిద్ది. ఇప్పుడు ఒకవేళ ఆ తరహాలో ఎవరైనా నరకంలో ఉంటే, ఒకవేళ ఆ తరహాలో ఎవరైనా బ్రతుకు ఉంటే, అంత నీతిమంతులు కానీ అంత పాపాన్ని ఒప్పుకున్న వాళ్ళు కానీ కన్నీటి రూపంలో ఎవరైనా ఉంటే, మనలాంటి వాళ్ళు చూస్తే, ఈ క్రైస్తవ ప్రపంచాన్ని చూస్తే, మాకు ఆ రోజు కన్నీళ్లతో కడగడానికి రాళ్ళు కొట్టుకుపోయి మట్టి కొట్టుకుపోయిన కాళ్ళే దొరికినాయి. ఈరోజు మీకు ఎలాంటి కాళ్ళు దొరికినాయో తెలుసా? నాకు దక్కల ఆ భాగ్యం. ఆయన శిలువ మరణం పొందిన తర్వాత నేను నిన్ను క్షమించాననే మాట దొరకలా, చనిపోక ముందు మాకు దొరికింది. కానీ మీకు మేకులు కొట్టించుకున్న కాళ్ళు దొరికినాయి. రాళ్ళు కొట్టుకుపోయిన మట్టి కొట్టుకుపోయిన కాళ్ళు కంటే మేకులు దగ్గొట్టించుకున్న కాళ్ళు శ్రేష్టమేనా? శ్రేష్టమేనా కాదా? ఒక తండ్రి 24 గంటలు పనిచేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. మరో తండ్రి వాళ్ళ కోసం ప్రాణం పెట్టేశాడు. ఏ తండ్రి గొప్ప? మీరు మారు మనసు పొందండి అని చెప్పిన తండ్రి గొప్ప, మీరు మారు మనసు పొంది పాపాలు విడిచిపెడతానికి నేను చచ్చిపోయాను తండ్రి గొప్ప? ఎవరు గొప్ప? మరి ఇంకా పాపంలో బ్రతుకుతున్నాము, ఇంకా మనం ద్రోహం చేస్తున్నాం ఈ దేవుడికి. కాబట్టి మనం యూదులు చూసి నేర్చుకుందాం. కాబట్టి యాజకులారా, పాస్టర్లారా, లేదంటే స్వార్థికులారా, నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ, ఆనాడు దేవుడిని కలిగి ఉన్నటువంటి సంసోను చూడండి, ఆనాడు యోనాను చూడండి. దేవుడి మాట పదే పదే చెప్తున్నా వినలేదు, దేవుడు పనిని విడిచిపెట్టారు. ఈ రోజు కూడా మీరు దేవుడిని విడిచిపెట్టి రకరకాల వ్యాపారాల్లో పడ్డారు. ఇక న్యూ ఇయర్ మొదలవుతుంది కదా, క్యాలెండర్లు అమ్ముకోవడం మొదలు పెడతారు, తర్వాత డెకరేషన్ గా డబ్బులు ఎడుకోవడం మొదలు పెడతారు, తర్వాత మీటింగ్లు అనే పేరుతో ఆ స్పీకర్ని పిలవాలి, ఈ స్పీకర్ని పిలవాలి అని ఇంకోటి ఎవరినో పిలిచి రావడానికి డబ్బులు మొదలు పెడతారు. ఆ డబ్బుల గురించి రకరకాలుగా మోసం చేయడం మొదలు పెడతారు. ఇక నేనేం చెప్తున్నా అంటే, దేవుడు వాక్యం అలా చెప్పలేదు. దయచేసి ప్రభువుని కలిగి ఉండండి, ప్రభు మీద నమ్మకంగా ఉండండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. అసలుకి దేవుడు మనకు ఉన్నాడని ఒక నమ్మకమే చాలా ధైర్యం. నాకేమనిపించదు తెలుసా, అరే నా అంత అదృష్టవంతుడు ఇంకో లేడు రాబోయి. హైదరాబాద్ నుంచి ఒక కామెంట్ వచ్చింది, మీరు పెద్ద దరిద్రులు అని. నేను అన్నాను, మేము దరిద్రులం కాదు, మా అంత అదృష్టవంతులు ఇంకోళ్ళు లేరంతే. మాలాగా మాకు దేవుడు ఉన్నంత దగ్గరగా ఏ జనానికి లేడు దేవుడు. మేము గొప్ప వాళ్ళం, మేము యేసుప్రభుని కలుగున్నాం, మా గురించి చనిపోయాడు ఆయన అని గుండె ధైర్యంగా చెప్పుకోగదగిన వాళ్ళం. మేము దరిద్రం కాదు. ఒకసారి నువ్వు వచ్చి చూడు యేసుప్రభులోకి, ఒకసారి యేసుప్రభుని గ్రహించు చూడు, యేసుప్రభుని అనుభవించు, యేసుప్రభు శిలువ త్యాగాన్ని పొందుకో, నేను పాపిని గుర్తుపట్టు, పాపాన్ని విడిచిపెట్టు. నీ అంత ధన్యుడు లేడు, నా అంత ధన్యుడు లేడు. కాబట్టి మనం వీళ్ళని చూసాం కాబట్టి ఇంకెంత నిక్కచ్చిగా బ్రతకాలి. మనం మన నోటిని జాగ్రత్త చేసుకోవాలి, మన చూపుని జాగ్రత్త చేసుకోవాలి, మన శరీరాన్ని కాల్చుకోవాలి, మన హృదయాన్ని కాల్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడిని విడిచి వెళ్ళిపోయే మనసు మన దగ్గర ఉండకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా బ్రతకండి, పాపం లేకుండా మనందరం ప్రభువుని చేరుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి మీలో ఫలింపజేయను కాక. ప్రార్థన చేసుకుందాం.